లోక్సత్తా 30 సంవత్సరాల మన అనుబంధం వాటి గురించి మీ వివరణ కొంచెం ఇవ్వాలి. లోక్సత్తా చేసిన ఒక గొప్ప పని ఏంటంటే దశాబ్దాలుగా రాజకీయం కొద్దిమంది డబ్బున్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సంబంధించిన అంశంగానే సమాజం చూసింది. చదువుకున్న యువత, ఆలోచన ఉన్న వాళ్ళు, పేదలు సమాజం పట్ల ఎంత ఆరుతున్నా ఏం చేయాలో తెలియని ఒక వేదిక లేనటువంటి పరిస్థితిలో ఉండేవారు. లోక్సత్తా అలాంటి వాళ్ళందరికీ ఒక వేదిక అయింది, ప్రశ్నించే గొంతుకునిచ్చింది, పాలనలో జవాబుదారితనాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. ప్రజలే ప్రభువులు, పాలకులు, సేవకులు అన్న నినాదం మాలాంటి కొన్ని లక్షల మందికి ఒక కొత్త ఉత్సాహాన్ని, సాధారణ మధ్యతరగతి యువకుడిగా బతికే మాలాంటి వాళ్ళని ప్రశ్నించడానికి అలవాటు చేసింది. సో ఇదే ఒక గొప్ప మార్పు. 30 ఏళ్లలో లోక్సత్తా చరిత్రలో అనేక విజయాలు, ఇప్పుడు ఇక్కడ మనందరం మాట్లాడుకుంటున్నాం, చాలా విజయాలు, గొప్ప గొప్ప అంశాలు, రాజ్యాంగ సవరణ దగ్గర నుంచి అనేక చట్టాలను తీసుకొచ్చింది. ప్రజల్లో, పాలకుల్లో జవాబుదారీతనాన్ని పెంచే ప్రయత్నం చేసింది. పాలనలో పారదర్శకత తీసుకొచ్చింది. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కార్యక్రమాలు లోక్సత్తా ఎన్నికల్లో పోటీ చేయడం తప్ప ఒక బలమైన రాజకీయ పార్టీ చేయాల్సిన పనులన్నీ అంతకంటే ఎక్కువే చేస్తున్నాం. అయితే ఎన్నికల్లో ఇప్పుడున్న ధన రాజకీయంలో డబ్బు ప్రభావం మనకు తెలియంది కాదు. ఎన్నికల్లో 20 కోట్లు ఖర్చు పెడితే పోటీలో ఉంటారు, గెలుస్తారన్న గ్యారెంటీ లేదు. అయితే దాన్ని మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ప్రజల్లో ఒక బలమైన ప్రత్యామ్నాయం కనపడ్డప్పుడు ప్రజలు డబ్బుని దాటి ఓటేస్తారని నమ్మకం కూడా ఉంది. ఆ సమయం కోసం అందరూ ఎదురు చూద్దాం. ఖచ్చితంగా అండి, లోక్సత్తా ఒక మంచి రాజకీయ పార్టీ, ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది లోక్సత్తాకి అన్న మాట 2009 నుంచి వింటూ ఉన్నాం. కంటిన్యూగా ప్రజాక్షేత్రంలో ఎన్నికల రాజకీయాల్లో ఉండుంటే బాగుండేది. అయితే అది లేకపోయినా ఇప్పుడు ఉండటానికి కూడా టైమే మించిపోలేదు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం చేయాలి. ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం అయితే బలంగా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.